మనం కొన్ని పేర్లు వాడాం. ఎల్ షద్దాయ్, ఎలోహిం, అదోనాయ్, యేషువా. సో ఇవన్నీ కూడా దేవునికి పర్యాయ పదాలు, అంటే ఆ నామాలు, ఆల్టర్నేట్ నేమ్స్. అంతేగాని రాముడు రాముడా ఓ కృష్ణుడా అని లేదు, విష్ణువా ఓ బ్రహ్మ. సో ఇలా ఇది లేదు. మనం సత్య దేవుడిని, ఒక్కడై ఉన్న దేవుడిని, పరలోక తండ్రిని ఆరాధించే పిల్లలముగా ఉన్నాం. ఇంకా సైలెంట్ అయిపోదామా? మన భారతదేశంలో 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు. మీ హిందూ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, అరే ఈ 33,33,33,333 మంది మీకు దేవతలు ఉన్నారు కదా, అందులో కేవలం 30 మంది పేర్లు చెప్పురా అని అడగండి. వీ డోంట్ మిక్స్ అప్. దేవతలు అంటే ఎవరో తెలుసు మనకి, గాబ్రియల్ ఎవరో తెలుసు మనకి. క్యాథలిక్ బైబిల్ చూస్తే రఫాల్ అని కూడా ఉంటాడు, రైట్? సో ఇలా దేవతలు ఎవరు, మనుషులు ఎవరు, దేవుడు ఎవరు, అంటే తండ్రి ఎవరు, తండ్రి పంపించిన కుమారుడు ఎవరు, మనకు అన్ని క్లియర్గా తెలుసు. అయినప్పటికీ పాతకాలంలో మనుషులు ఏం చేశారంటే భయంకరమైన తప్పిదాలు చేశారు. ఈరోజు మన టాపిక్ ఏంటి? మిక్సింగ్, రైట్? ఇజ్రాయేల్ చరిత్ర మనం ఒకసారి చూస్తే, సొలొమోను మహారాజు తర్వాత రెహబాము, యరొబాము అని చెప్పి ఇద్దరు ఉన్నారు. రెహబాము ఎవరు? సొలొమోను సొంత కుమారుడు. యరొబాము ఎవరు? పనివాడు, రైట్? వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇటు 2 తెగలవారు, ఇటు 10 మంది వేరుగా ఇజ్రాయెల్ అయిపోయారు. ఇటు యూదయాగా 2 తెగలవారు ఉన్నారు. అయితే మీకు ఇటువైపు ఏదైతే మీకు కనపడుతుందో టేబుల్ చాలా జాగ్రత్తగా చూడండి. కింగ్ ఆఫ్ ఇజ్రాయేలు రాజులు వీళ్ళు: యరొబాము, నాదాబు, బాషా, ఏలా, జిమ్రి, ఓమ్రి, ఆహాబు, అహజ్యా, జెహోరాం. ఇలా ఇక్కడ నుంచి యూదయాకి ఉన్న రాజులు. యూదయా వేరు, ఇజ్రాయెల్ వేరుగా ఉంది. రెహబాము, అబీజా, ఆసా, ఇలా రకరకాల, ఇలా మొత్తం లాస్ట్కి యెహోయాకీను దాకా, రైట్? యెహోయాకీనుని నెబుకద్నెజరు పట్టుబడతాడు. ఆ తర్వాత కాలంలో అముల్ మర్దుక్ కాలంలో ఈయనను మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఈయనకి రేషన్ ఇచ్చి ఈయనను మంచిగా చూసుకున్నాడు. ఎవరిని? యెహోయాకీన్ని. కానీ 3వ రాజైన ఆసా కాలంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒకేషన్ 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 11, 13 వచనాలు నేను చదువుతాను, చూడండి. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములను నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. తరువాత తన అవ్వ అయిన మయక అసహ్యమైన ఒకదానిని చేయించి దేవతా స్తంభము, చూసారా? దేవతా స్తంభము పట్టి పీడిస్తుంది వీళ్ళని. ఈ విగ్రహారాధన అనేది సాతానుగాడు వీళ్ళని వెంబడిస్తూనే ఉన్నాడు. కానానీయులు అప్పుడెప్పుడో కట్టించుకున్న ఆ దేవతా స్తంభములు, మరి ఇలా సొలొమోను కాలము కూడా అయిపోయిన తర్వాత ఆసారాజుల కాలం అప్పుడు కూడా అది అలా వస్తూనే వచ్చింది. దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి ఎందులో పడేసాడండి? కిద్రోను ఊరలో దాన్ని కాల్చి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. తర్వాత నెక్స్ట్ ఈమె ఇదే ఇట్లాంటి విగ్రహాలు కూడా చేయించింది ఆమె. తర్వాత సెకండ్ ఒకేషన్ హిజ్కియా కాలంలో జరిగింది. హిజ్కియా కాలంలో ఏం జరిగిందో మనం దినవృత్తాంతంలో చూద్దాం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 12, 14 వచనాలు ఫటాఫట్ చదివేసుకుందాం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. కావున 2వ నెలయందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి మళ్ళీ కిద్రోను వాగులో అంటే మాటికి సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. నేడు కూడా మన క్రైస్తవ సమాజంలో మాటికి సంస్కరణలు జరిగే అవసరం ఉంది. సంస్కరణలు జరగాలి. ఎందుకు జరగాలంటే ఆదిమ క్రైస్తవులు ఎలా మరి ఈ బైబిల్ గ్రంథాన్ని, అప్పట్లో వీళ్ళకి బైబిల్ గ్రంథం కూడా లేదు, దేవుడు చెప్పిన మాటల్ని వీళ్ళు ఎలా ఫాలో అయ్యారు. పాత నిబంధన ఉంది, ఇప్పటికి ఇంకా కొత్త నిబంధన ఇంకా అప్పటికి రాయబడలేదు. అపోస్తలులు మరి ఏ వాక్యాన్ని వీళ్ళు పాటించారు, మరి బెరియా సంఘస్థులు వాక్యం వీరు చెప్తున్నట్లుగా ఉందా లేదా అని వీళ్ళు పరీక్షిస్తూ వచ్చారు.
ఇలా మన పాస్టర్లు కానీ లేకపోతే మన సమాజంలో మనకున్న ఆచారాలు మనం ఏవైతే కొత్తగా పెట్టుకున్నామో అవన్నీ వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని మనం సంస్కరించుకుంటూ వెళ్ళడం చాలా అవసరం. కాబట్టి ఇలా హిజ్కియా కాలంలో కూడా ఈ ధూపపీఠములు ఇవన్నీ తీసివేసి కిద్రోను వాగులో పడేసిరట. తర్వాత చూడండి, థర్డ్ టైం ఇక్కడ జోసియా కాలంలో ఏం జరిగిందో చూద్దాం. జోసియా కాలంలో 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 4-6 వచనాలు నేను చదువుతాను. చూడండి, రాజు బయలుదేవతనకు అషేరా దేవతకి నక్షత్రములకు, ఇప్పుడు కూడా నక్షత్రాలకి పూజలు చేసేవాళ్ళు మన భారతదేశంలో కూడా వచ్చారు. అలాంటి చండాలం అంతా మన భారతదేశానికి కూడా దిగి వలస వచ్చింది. రాజు బయలుదేవతకు అషేరా దేవతకి నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటిను యెహోవా ఆలయం నుండి యువతలకు తీసుకొని రావాలనని ప్రధాన యాజకులైన హిల్కియాకు 2వ వరస యాజకులకును ద్వారపాలకులను ఆజ్ఞ ఇయ్యగా, హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపించెను. మరియు యూదా పట్టణములందున్న ఉన్నత స్థలములలోని యెరూషలేము చుట్టూనున్న చోట్లను ధూపము వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బయలు దేవతకు సూర్య చంద్రులకు కూడా ఆ కాలంలో పూజలు చేశారు. సూర్య చంద్రులకును గ్రహములకును గ్రహశాంతి చేయిస్తున్నారా? మనవాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవులు. గ్రహాలు బాగాలేదండి అంటే గ్రహశాంతి చేపేయండి సార్ అనేవాళ్ళు. ఈ గ్రహాలు మనల్ని ఏమీ చేయలేవు. సూర్య చంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయి వారినేమి అతడు అందరినీ నిలిపివేసెను. యెహోవా మందిరమున్న అషేరా దేవి ప్రతిమను యెరూషలేము వెలుపనున్న కిద్రోను వాగు యొద్దకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి తొక్కి పొడమి చేయించెను. రైట్, మాటికి కిద్రోను వాగు అనేది అక్కడ మనకు కనపడుతుంది. నెక్స్ట్ ఇదే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. ఇదియుగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రం. నేనేం మాట్లాడుకున్నాం మనం? అక్కడి నుంచి కాపీ కొట్టుకొని తెచ్చినాయేగా మన భారతదేశానికి. అదియుగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకులైన నెతన్మెలెకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారము వద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను. మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలల్లో మనష్షే చేయించిన బలిపీఠములు రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులోనే పోయించాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు కిద్రోను వాగు గురించి చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 40వ వచనము, శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితములగును. దేవుడికి ఇష్టం అంట ఆ ప్లేస్. ఎందుకు? ఆ కాలంలో వాళ్ళు చేసుకున్న విగ్రహాలన్నీ కూడా వాటిని పొడిమి చేసి వాటిని లేదా కాల్చేసి ఆ బూడిదని అక్కడ ఆ కిద్రోను వాగు దగ్గర వేయించి ఆ పొలంలో వేయించి తొక్కిచ్చి తర్వాత దాన్ని ఆ నీళ్ళల్లో ఆ కిద్రోను వాగులో పంపించారు. కాబట్టి మీలో ఉన్న హేయమైన విషయాలన్నింటినీ కూడా పారద్రోలబడిన ఆ ప్రదేశం కాబట్టి మీలో మనసులో విగ్రహాలు లేకుండా ఈ ప్రదేశంలో ఇవన్నిటిని నాశనం చేశారు. కాబట్టి ఈ ప్రదేశం నాకు ప్రతిష్ఠితమైనది అని దేవుడు మనకు చెప్తున్నాడు. అదే కాక అది మరి ఎన్నడూను పెళ్ళగింపబడదు, పడద్రోయబడదు. ఇది ఇప్పటికీ ఈ కిద్రోను పొలం ఇప్పటికీ అలాగే ఉంది. తర్వాత చూద్దాం, ఇలా కిద్రోను వాగులో మరి ఆ కాలంలో ఆయా రాజులు ఆయా ఇజ్రాయేలీల కాలంలో యూదా రాజుల కాలంలో విగ్రహాలని దేవుడితో కలిపి యెహోవాతో మిక్సింగ్ చేసి ఏ దేవతలను అయితే పూజించారో ఆ విగ్రహాలన్నీ పొడిమి చేసి కిద్రోను వాగులో పడేపిస్తే ఆ కిద్రోను అనే ప్రదేశము దేవునికి ప్రతిష్ఠిత అయ్యే ప్రదేశము, దేవునికి ఇష్టమైన ప్రదేశం అని రాయించారు. అలాగే చూడండి మీరు, దేవుడు యేసుక్రీస్తు మరి అరెస్ట్ అయ్యే ముందు రోజు ఏం చేశాడో యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చేస్తే, యేసు ఆ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటెను. ఆ కాలంలో ఆ పాత కాలంలో ఉన్న వాళ్ళందరూ చేసిన పాపాలన్నీ కూడా ఇది లోక పాపములు మోసుకొని వెళ్ళు గొర్రెపిల్ల వచ్చిచున్నది అని యోహాను బాప్తిసములు ఇచ్చే యోహాను ఏదైతే చెప్పాడో ఆ పాపములన్నీ మోసుకొని వెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కిద్రోను ఓరను దాటి ఆ పాత కాలంలో ఉన్న ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఆయన ఆ పాపము నుండి విముక్తులను చేయడానికి తనని తాను నలగగొట్టుకొని సిలువ శిక్ష వేయించుకోబడడం జరిగింది. నా సహోదరుడా, నా సహోదరి, నీ మనసులో ఈరోజు విగ్రహాలు ఉన్నాయా? ఆలోచించుకోవాలి. ఇది ఒక పెద్ద హిస్టరీ. అక్కడెక్కడో
మనం ఇందాక మొదలు పెట్టాం. నిర్గమాకాండములో అక్కడ వాళ్ళు ఒక బలిపీఠము చేసుకొని దూడని చేసుకుంటే దాన్ని కూడా కాల్చి పొడిమి చేసి అక్కడ పారుతున్న ఒక నదిలో వేయటం జరిగింది. మీరు ద్వితీయోపదేశకాండంలో ఆ రెఫరెన్స్ దొరుకుతుంది మీకు. దాన్నే పాటిస్తూ కిద్రోను ఊరలో ఆ విగ్రహాలన్నిటినీ కూడా నాశనం చేసి పడేయటం జరిగింది. ఆ పాపాలన్నీ మోసుకెళ్లే గొర్రెపిల్ల యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి గొర్రెపిల్లగా మన పాపాలన్నీ మోసుకెళ్ళడానికి ఆయన కిద్రోను వాగు పని కట్టుకొని మరి దాటుకొని గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇంత జరిగినప్పటికీ, దేవుడు మన కోసం ఇంత చేసినప్పటికీ, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కదా, మరి తన అద్వితీయ కుమారుడిని పంపించాడు కదా. ఆయన మన లోక పాపాలన్నీ మోసుకొని వెళ్ళే గొర్రెపిల్ల కదా. కిద్రోను వాగు దాటి మనలోని విగ్రహాలన్నీ కూడా ఆయన తీసుకెళ్లిపోవాలి కదా. అయినప్పటికీ తండ్రి మాట వినకుండా మనం మన హృదయాల్లో విగ్రహాలని ప్రతిష్ఠించుకున్నామా? కొన్ని విగ్రహాల పేర్లు చెప్తాను నేను. ఎస్ ఆర్ నో. మీ మనస్సాక్షిలో మీరే ఎస్ నో చెప్పుకోండి. విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఒక విగ్రహం పేరు యూట్యూబ్, ఒక విగ్రహం పేరు వాట్సాప్, ఒక విగ్రహం పేరు ఫేస్బుక్, ఒక విగ్రహం పేరు సినిమాలు,